వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిధయే సర్వవిద్యానాం గురవే సర్వలోకానాం భిషజే సర్వరోగినాం దక్షిణామూర్తయే నమః. యోయో టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2019 మార్చి 17వ తేదీ ఆదివారం నుండి 23వ తేదీ శనివారం వరకు 12 రాసుల వారి వార ఫలితాలు. మేషరాశి. ఈ వారంలో ఈ రాశివారు గురువారం వరకు అశాంతితో గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో అధికారుల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటుంది. దేహపీడ, కీళ్ళ నొప్పులు అధికమవుతాయి. ఖర్చులు పెరిగి ఇబ్బందిని కలిగిస్తాయి. వారం చివరలో ఆకస్మిక ఆదాయానికి అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. బుధ, గురు, శుక్రవారాలు అనుకూలం. లక్ష్మీ పూజ, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం ఉత్తమం. వృషభ రాశి. మాటల వల్ల సమస్యలు అధికమవుతాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. జన సంబంధాలు ప్రతికూలంగా మారుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు. సన్నిహితుల సహాయ సహకారాలు కాస్త సంతోషానికి కారణమవుతాయి. ఆది, సోమ, శనివారాలు అనుకూలం. అష్టమ శని తీవ్రతను తగ్గించుకోవడానికి గోమాతకు నానబెట్టిన శనగలు బెల్లంతో కలిపి ఆహారంగా పెట్టండి. మిథున రాశి. జన సంబంధాలు పెరుగుతాయి. అయితే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియక అయోమయానికి గురి అవుతారు. సన్నిహితుల నుండి విషాద వార్తలు వినక తప్పదు. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి తరపున కొంత ఆదాయానికి అవకాశం ఉంది. మంగళ, బుధ, గురువారాలు అనుకూలం. శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం పఠించడం వల్ల శుభం చేకూరుతుంది. కర్కాటక రాశి. సుఖ సంతోషాలతో ఈ వారం గడుస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంది. ఇష్టమైన వ్యక్తుల ప్రవర్తన ఇబ్బందిగా మారుతుంది. ఖర్చుల్ని నియంత్రించుకోవడం ఎంతైనా అవసరం. ఆది, గుర, శుక్రవారాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం మంచిది. సింహరాశి. ఆలోచనలు అశాంతికి కారణమవుతాయి. పంతాలకు పోయి అవమానాల పాలు కాకండి. వ్యసనాల వల్ల అనారోగ్యం కొని తెచ్చుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. కొన్ని పనులు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు అనిపిస్తాయి. మంగళ, బుధ, శనివారాలు అనుకూలం. పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవడం, చంద్రశేఖరాష్టకం చదవడం మంచిది. కన్యారాశి. అనుకోకుండా ఆర్థిక లాభాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. మనసుకు నచ్చే పనులు కొన్ని జరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటుంది. కుటుంబంలో నిరాశ తప్పదు. ఎంత ప్రయత్నించినా ఖర్చుల్ని తగ్గించుకోలేకపోతారు. ఆది, గురు, శుక్రవారాలు అనుకూలం. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం అవసరం. తులారాశి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. ఎదుటివారి సహాయ సహకారాలు నిదానంగా ఫలితాలకు వస్తాయి. కొన్ని సమస్యలకు మీరే కారణమని గ్రహిస్తారు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. సోమ, మంగళ, బుధ వారాలు అనుకూలం. సీతారామచంద్రుల వారి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించడం మంచిది. వృశ్చిక రాశి. ఈ వారం అశాంతిగా ప్రారంభమైన వారాంతంలో కొన్ని పనులు జరిగి ఆనందం కలుగుతుంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అపార్థాలకి అవకాశం ఇవ్వకండి. వృత్తి ఉద్యోగాలలో నిదానంగా పనులు జరుగుతాయి. సహనంతో సంయమనంతో పనులు చక్కదిద్దుకోండి. మంగళ, బుధ, గురువారాలు అనుకూలం. ప్రయాణాల వల్ల నష్టం జరగకుండా ఆపదామపహర్తారం దాతారం అనే మంత్రాన్ని చదువుకోవడం ఉత్తమం. ధనస్సు రాశి. ఈ వారంలో ఈ రాశి వారికి అశాంతి అధికమవుతుంది. ఖర్చులు పెరిగిపోతాయి. అధికారులతో మాట పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ చేతల వల్ల సమస్యలు మరింతగా పెరిగిపోతాయి. అత్యాశకు పోయి ఇబ్బందులను కొని తెచ్చుకోకండి. గురు, శుక్ర, శనివారాలు అనుకూలం. రోజు గోమాతకు నానబెట్టిన శనగలు బెల్లం కలిపిన ఆహారం అందించడం వల్ల మంచిది. మకర రాశి.
ఈ వారంలో కొన్ని పనులు విజయవంతమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దూర ప్రయాణాలు చేయక తప్పదు. ఆశించిన అవకాశాలు రావడం వల్ల మనసు కుదుటపడుతుంది. అనవసరమైన భయాలను వదిలి ముందుకు వెళ్ళండి. ఆది, సోమ, శనివారాలు అనుకూలం. రోజు గోమాతకు పండిన అరటి పండ్లను ఆహారంగా పెట్టండి. దుర్గాదేవికి కుంకుమార్చన చేస్తే మరింత మంచిది. కుంభరాశి. ప్రయాణాలు సానుకూలంగా సాగుతాయి. అంది వచ్చిన లాభాలని సద్వినియోగం చేసుకోండి. విద్యా సంబంధ విషయాలలో శ్రమానంతరం మంచి ఫలితాలు ఉంటాయి. అనవసరమైన భయాలకి తావివ్వకండి. మనోబలంతో ముందుకెళ్ళండి. దైవబలాన్ని నమ్ముకోండి. ఆది, సోమ, మంగళవారాలు అనుకూలం. ఆదిత్య హృదయ పారాయణ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవడం శ్రేయస్కరం. మీనరాశి. అశాంతి అధికమవుతుంది. కుటుంబంలో సమస్యలు పెరిగిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలను ఎదుర్కోక తప్పదు. కొన్ని పనులు ముందుకు సాగక ఇబ్బందిని కలిగిస్తాయి. స్థానచలనానికి అవకాశం ఉంది. మంగళ, బుధ, గురువారాలు అనుకూలం. గురుచరిత్ర పారాయణ, పరమేశ్వరుడికి అభిషేకం చేయడం చాలా మంచిది. ప్రతి వారం ఒక సమస్యకు పరిష్కారం కార్యక్రమంలో భాగంగా ఈ వారం పరిహారం. భూమిని కొనడంలో కానీ, అమ్మడంలో కానీ, మరి ఏ ఇతర భూ సంబంధ విషయాలలోనూ సమస్యలు ఎదురై ఇబ్బంది పెడుతుంటే 8 మంగళ శనివారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించండి. తప్పకుండా ఆ సమస్యలు తొలగి శుభ ఫలితాలను పొందుతారు. వచ్చే వారం వారఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.